జోస్నాస్ అన్నపూర్ణ క్యాటరర్స్ మా వద్ద అన్ని రకాల శుభకార్యాలకు రుచికరమైన వెజిటేరియన్ వంటలు చేయబడును. మంచు ఫ్యామిలీ కథా చిత్రం ఇంకా ఎన్ని సిరీస్లు నడుస్తుందో తెలీదు. తండ్రితో పాటు అన్నపై మనోజ్ ఫైర్ కి ఎండి కార్డు ఎప్పుడో ఎవరికి అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా తగ్గడమే లేదు మంచు ఫ్యామిలీ పంచాయతీ. కోర్టులోనూ తేలని కాంట్రవర్సీగా మారిపోయింది ఫ్యామిలీ మ్యాటర్. కార్లు ఎత్తుకెళ్లారంటూ సీసీ ఫోటేజ్లతో పోలీసులకు ఫిర్యాదు చేసిన మంచు మనోజ్ మరోసారి జూపల్లి ఇంటి దగ్గర ప్రత్యక్షమయ్యారు. జూపల్లిలోని నివాసం దగ్గరికి చేరుకున్న మంచు మనోజ్ ని లోపలికి అనుమతించలేదు. గేట్లు తీయకపోవడంతో నేలపైనే కూర్చొని నిరసనకు దిగారు మోహన్ బాబు చిన్న కుమారుడు. ఇప్పటికే మంచు ఇంటి పంచాయతీపై నానా రచ్చ జరగడంతో ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మోహన్ బాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో 100 మంది పోలీసులతో చెక్ పోస్ట్ పెట్టేశారు. ఇంటి పరిసరాల్లో ఆంక్షలు విధించి బయట వారెవ్వరిని లోపలికి అనుమతించలేదు. మనోజ్ కూడా గేటు బయటనే అడ్డుకున్నారు పోలీసులు. నే చేసిన తప్పేంటి అని ప్రశ్నిస్తున్నాడు మంచు మనోజ్. ఆస్తులొద్దు ఏమొద్దన్నా ఎందుకు ఇలా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆవేదనకు గురి అవుతున్నాడు. అంతా అన్నే చేస్తున్నాడని విష్ణు వైపు వేలెత్తి చూపిస్తున్నాడు. మంచు మోహన్ బాబు కుటుంబంలో 5-6 నెలలుగా విభేదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే తండ్రిపై అన్నపై పలుమార్లు పోలీసులకు మనోజ్ ఫిర్యాదులు చేశాడు. రోడెక్కి న్యూసెన్స్లు క్రియేట్ చేయవద్దని పోలీసులు మంచు ఫ్యామిలీలో 2 వర్గాలకు వార్నింగ్లు కూడా ఇచ్చారు. దీంతో ఫ్యామిలీలో విభేదాలు సర్దుకుపోయేలోపే మంచు విష్ణుపై మరోసారి ఫైర్ అయ్యారు మనోజ్. ఇంట్లోనో గేట్లోనో కాదు థియేటర్లలో తేల్చుకుందాం, నీ ప్రతాపము నా ప్రతాపము అనే దాకా వెళ్లాడు మంచు వారబ్బాయి. న్యాయస్థానాన్ని కోర్టు ఆదేశాలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారనేది మంచు మనోజ్ లేటెస్ట్ ఎలిగేషన్. పోలీసులు కూడా ఏం జరుగుతుందో గమనించి తనకు న్యాయం చేయాలని మనోజ్ రిక్వెస్ట్ చేయడం ఆసక్తి రేపుతుంది. మనోజ్ ఫిర్యాదుతో మంచు ఫ్యామిలీలో విభేదాలు సమ్మర్ హీట్ ని మించి సెగలు రేపుతున్నాయి. కార్లు ఎత్తుకెళ్లారన్న మనోజ్ ఆరోపణలపై విష్ణు రియాక్షన్ ఏంటో, గేటు ముందు కొడుకుకు బరాయింపులపై డైలాగ్ కింగ్ నెక్స్ట్ డైలాగ్ ఏంటో చూడాలి మరి.